శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ వార ప్రారంభంలో వీళ్ళకి 4 గ్రహాల యొక్క సంచారం అనేది నవమస్థానంలో జరుగుతోంది. అలాగే రవి, కుజ మరియు మనకి ఈ యొక్క బుధుని యొక్క సంచారము, ఇవన్నీ కూడా నవమస్థానంలో సంచారం చేయడం, వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఈ నవమస్థానంలో ఈ యొక్క కాస్త కొంచెం ఇన్ని గ్రహాలు సంచారం చేయడం వల్ల అక్కడ మనకి ఎవరైనా దగ్గర ఆత్మీయులు ఉంటే ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు వాటితో కాస్త కొంచెం చిన్న ప్రపంచాలు రావడం, లేకపోతే ఎడబాట్లు రావడం, మళ్ళీ ఒక 4 వారం రోజుల వరకు కాస్త మాట్లాడకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు ఇక్కడ మనకి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు చిన్న కలహాలు, లేకపోతే ఏదైనా కోపం వచ్చి బయటికి వెళ్ళిపోవడం, అనారోగ్య సమస్యలు, ఇలాంటివన్నీ కూడా సూచించే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క నవమస్థానంలో ఈ కుజుని యొక్క సంచారం వల్ల చిన్న స్థానచలనాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే ఇక్కడ బుధుడు కూడా సంచారం ఇక్కడ నవమస్థానంలో అవ్వడం వల్ల సమయానికి తిండి లేకపోవడం, లేకపోతే ఓపిక లేకపోవడం వల్ల ఏదైనా నిల్వ ఉండే పదార్థాలు తినడం, తద్వారా అనారోగ్య సమస్యలు ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ వ్యయస్థానంలో కూడా ఉండడం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు ఇలాంటివి కూడా ఇక్కడ వీళ్ళకి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి 8వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం మాత్రం ఈ వారం వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా గ్రహాలు పెద్దగా వీళ్ళకి యోగించకపోయినా కూడా 6వ స్థానంలో ఉన్న కేతువు, అలాగే 8వ స్థానంలో ఉన్న శుక్రుడు మాత్రం ఈ వారం వీళ్ళకి శత్రుపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, వేడి పరంగానైనా, అలాగే కొద్దిగా బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఇలాంటి ఇష్టాగోష్ఠులు, కాస్త సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం వీళ్ళకి కేవలం శుక్రకేతువుల యొక్క సంచారం వల్ల మాత్రమే. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఆదిత్యోదయ పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి అర్ఘ్యాలు ఇవ్వడం, మీకు తోచినదైతే ఎవరికైనా పెద్దవారికి కాస్త సహాయ సహకారాలు చేయడం, ఆర్థిక పరంగానే కాదు శారీరకంగా కూడా సహాయం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ వారం 8వ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం, అలాగే వారాంతానికి వచ్చేటప్పటికి చతుర్థ గ్రహాలు అంటే 4 గ్రహాలు ఒకే రాశిలో 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లో ఈ వారం ఒడిదుడుకులుగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ వారంలో శుక్రుడి యొక్క సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవడం, కాస్త శారీరక బాధలు, షుగర్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ ఈ 8వ స్థానంలో ఈ 3 గ్రహాల సంచారం వార ప్రారంభం నుండి మొదలైంది కాబట్టి కాస్త జ్వరపీడ, అలాగే రక్తపోటు, లేదా కాస్త ఈ రక్త క్షీణత అంటే మనకి కాస్త
ఈ యొక్క ప్లేటెట్స్ తగ్గడము ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంది. అలాగే కొంచెం సమాజపరంగా కానీ మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ కాస్త కొంచెం ఒడిదుడుకులు, మాట పట్టింపులు, కాస్త మీకు అగౌరవంగా ఉండే సందర్భాలు ఏర్పడడం, లేదా అశుభవార్తలు వినడము, మీకు ఇష్టం లేని పనులు చేయడం ఇలాంటివి ఎక్కువగా ఈ వారం వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారం కానీ వీళ్ళకి చూసుకుంటే వారం ప్రారంభంలో అనుకూలంగా ఉన్న వారాంతానికి వచ్చేటప్పుడు చంద్రుడి యొక్క అష్టమ స్థానంలో సంచారం వల్ల కాస్త సమయానికి దాటి భోజనం చేయడం, అకాల భోజనాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ వారం వీళ్ళకి గ్రహాలు పెద్దగా అంత అనుకూలత ఇచ్చే గ్రహాలుగా కేవలం రాహు మాత్రమే తప్ప మిగతా గ్రహాలు ఏమీ వీళ్ళకి అనుకూలంగా లేదు. వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలన్నా కూడా కాస్త అనుభవజ్ఞ సలహాలు తీసుకోండి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళకి ఈ వారం తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి దైవ బలం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ దైవ బలం అనేది ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళకి అనుకున్న పనులు ఈ వారంలో సకాలంలో పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ముఖ్యంగా ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహ స్తోత్రాలు అన్నీ కూడా ప్రతిరోజు 3 సార్లు చదువుకోవడం, అలాగే హనుమాన్ చాలీస పారాయణ కూడా ప్రతి నిత్యము లేదా పొద్దున కుదరకపోతే సాయంకాలం అయినా సరే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకుని ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా మామూలుగానైనా సరే ఆఫీసులకు కానీ వాటికైనా బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి వెళ్ళడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ రాసాధిపతి అయిన బుధుడు వచ్చి వీళ్ళకి సప్తమ స్థానంలోను, అలాగే వీళ్ళకి రవి కుజులు వీరు ముగ్గురు కూడా సప్తమంలోను, అలాగే వారాంతానికి వచ్చేటప్పటికి మనకి చంద్రుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రాసాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడో వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, ధన నష్టము, అలాగే చిన్న చిన్న భయాలు, అంటే వ్యాపారం ఏమవుతుందో లేకపోతే ఎటువంటి నష్టాలు వస్తాయో ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మీకు తెలిసి తెలియని చేసిన తప్పుల వల్ల కాస్త మీరు కొంత పనిష్మెంట్ని మీరు అనుభవించే అవకాశం అనేది కనపడుతోంది. శారీరకమైన అనారోగ్యాలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, గర్భ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, వీటితో ఏర్పడే ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే వీళ్ళకి వార ప్రారంభంలో కాస్త అనుకూలంగా ఉన్న దాని తర్వాత వారాంతానికి వచ్చేటప్పుడు కూడా చంద్రుడు ఈ యొక్క అష్టమ స్థానంలో సప్తమం నుంచి అష్టమ స్థానంలోకి సంచారం చేయడం వల్ల వారాంతానికి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త పడాలి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే అయితే కార్యక్రమాలు ప్రయత్నపూర్వకంగా ఏవైతే చేస్తున్నారో వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు, కాస్త శ్రమతో కూడిన పనులు లేదా ప్రయాణాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఈ వారం కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఏవైతే అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తోందో కాస్త కొంత వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందంటే కాస్త మీరు మాట్లాడే మాట వల్ల ఎదురువాళ్ళకి కాస్త ఇబ్బంది కలగడం, శత్రుపీడ, అలాగే రుణ బాధలు లేకపోతే ఎవరైనా అన్నదమ్ముల వల్ల కావచ్చు, లేకపోతే పై తరాల వల్ల ఎవరి వల్లైనా కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, మాట పట్టింపులు, అలాగే సంతానపరంగా కూడా భార్యపరంగా లేదా భర్త పరంగా కూడా కాస్త శ్రమ అధికంగా ఉండడం అనేది కనపడుతూ ఈ వారం ఉంటుంది. కాబట్టి ఈ వారం కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఇక్కడ గురువు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే అనుకున్నంత తీవ్రతలో ఈ యొక్క ఫలితాలు లేకపోయినా కూడా ఎంతో కొంత ప్రభావాన్ని అయితే ఈ యొక్క నవగ్రహాలు చూపించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, దానితో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకొని ప్రతిరోజు కూడా స్వామివారి పాదాల దగ్గర ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర
ఒక తులసి దళాన్ని సమర్పించండి. ఇలా ప్రతిరోజు ఒక తులసి దళాన్ని సమర్పించడం వల్ల మానసికమైన ఉత్సాహము, ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళాలనే ఆరాటము, ఏదో ఒక చేయాలనే తపన, ఇవన్నీ కూడా ఈ జీవిత వృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ వారం అంతా కూడా వీళ్ళకి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే షష్టమ స్థానంలో రవి మరియు కుజుల యొక్క కలయిక కొంతవరకు వీళ్ళకి ఊరటం లభించడం అనేది జరుగుతోంది. అంటే రవి మరియు కుజులు కూడా షష్టమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏదైనా శత్రుపీడలు కావచ్చు, లేకపోతే రుణబాధలు కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా తొలగడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త గత కొంతకాలంగా ఎవరైనా మిత్రులు ఈ శత్రువులు అయి ఉంటే వాళ్ళు మిత్రులు అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ధన సంపాదన అనేది ఎక్కువగా పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఎవరైతే అన్ని సకల రంగాల్లో అంటే అన్ని రంగాల్లో అయితే సినీ, కళా, రాజకీయ రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలం, ఆదాయ మార్గాలు పెరగడం, ధనధాన్య వృద్ధి, కీర్తి, సంతోషము ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఈ యొక్క రాశి వాళ్ళకి కనబడుతూ ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు చంద్రుడు వీళ్ళకి అంటే వార ప్రారంభంలో కానీ చూసుకున్నప్పుడు కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, అంటే వీళ్ళకి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వార ప్రారంభంలో ఇచ్చినా కూడా తదనంతరం వీళ్ళకి ఒక శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క వార అంతానికి చంద్రుడు సప్తమంలోకి వెళ్తాడో వీళ్ళకి ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు చేసే ప్రయత్నాలు, కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం కూడా ఎప్పుడైతే వీళ్ళకి పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో శుక్రుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి విశేషమైన ధనధాన్య వృద్ధిని, అలాగే ఇష్టకార్య సిద్ధిని ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మీరు ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనులు పూర్తవడం, కొన్ని మీకు నచ్చిన పనులు పూర్తవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు జరపడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకుంటున్నప్పుడు కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు, అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పోలిస్తే వీళ్ళకి ఈ వారం ఇంకా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి మనకి నైవేద్యం పెట్టేటప్పుడు మనకి ఈ యొక్క తమలపాకులో తేనెను నైవేద్యం పెట్టి ఆ తేనెను మీరు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఇంకా ధనవృద్ధి, ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది. సింహరాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ వార ప్రారంభంలో కానీ మనం చూసుకుంటే వీళ్ళకి తృతీయంలో కేతు యొక్క సంచారము, అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము, అలాగే బుధుడు కూడా వీళ్ళకి వారం ప్రారంభంలో ఒకరోజు ఉండి దాని తర్వాత పంచమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ బుధుడు ఎప్పుడైతే మార్పు చెందాడో కాస్త అనారోగ్య సమస్యలు, అలాగే పైత్యానికి కారణమయ్యేవి ఇలాంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే పంచమ స్థానంలో ఉండేటప్పటికీ వీళ్ళ యొక్క తెలివితేటలు కావచ్చు, వీళ్ళు చేసే ఎవరైనా క్రియేటివిటీ రంగాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం, అలాగే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నారో స్త్రీ పరంగా వీళ్ళకి కాస్త అనుకూలత ఎక్కువగా ఉండడం, స్త్రీ సౌఖ్యం ఎక్కువగా ఏర్పడడం, స్త్రీల యొక్క సలహాలు ఇచ్చే ఏవైనా పనులు ఉంటే అవి వృద్ధి చెందడం, ఇలాంటివి ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క సంచారం కూడా వీళ్ళకి నవమ స్థానంలో అవ్వడం వల్ల సాధారణంగా కొంతకాలంగా ఎవరైతే గృహం కోసం వాటి కోసం చూస్తున్నారో, లోన్ల కోసం కావచ్చు, అలాంటి విషయాల్లో శాంక్షన్ అయ్యే అవకాశము, అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్వామీజీలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వాళ్ళ కులాచారానికి సంబంధించిన ఏమైనా పద్ధతులు కావచ్చు అందులో పాల్గొనడము,
దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రసంగాల్లో పాల్గొనడం, ఇలాంటి అంటే మంచి మిత్రత్వాలు, స్నేహాలు ఏర్పడడం, ఇలాంటి సూచనలన్నీ కూడా ఈ వారం వీళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరిగింది. కాబట్టి అందులో కాస్త ఆర్థికపరమైన లావాదేవీల్లో మాత్రం కొద్దిగా తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి వాడు జాగ్రత్త అనేది తీసుకోవాలి. వార ప్రారంభానికి వచ్చేటప్పుడు మాత్రం వారం ప్రారంభంలో చంద్రుడి యొక్క కాస్త అనుకూలంగా ఉన్నా, మళ్ళీ వారం మధ్యలో కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా, అంటే మానసికపరమైన ఒడిదుడుకులు ఉన్నా కూడా వారాంతానికి అవన్నీ సర్దుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండడం అనేది జరుగుతోంది. సంతానపరమైన విషయాల్లో వాళ్ళ విద్య కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా గణపతికి గరికెతో పూజ చేయడం ద్వారా వీళ్ళకి ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి ఇవన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి జన్మలో కేతువు, అలాగే ద్వితీయంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారము, అలాగే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల కాస్త కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అయితే చంద్రుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, వారాంతానికి వచ్చేటప్పటికి ఆయన చతుర్థం మళ్ళీ పంచమ స్థానం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. వార ప్రారంభంలో కాస్త కొంచెం వీళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా తదనంతరం వాళ్ళకి కాస్త ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా కుదురుపెట్టి మొత్తానికి చివరికి వారాంతానికి కూడా కాస్త కొద్దిగా అశుభ ఫలితాలనే చంద్రుడు ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమ రవి, అలాగే వీళ్ళకి అర్ధాష్టమ కుజుని యొక్క వీటి వల్ల కాస్త మానసికమైన ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు, లేదా మార్గం మధ్యలో ప్రయాణానికి కాస్త ఆటంకాలు కలగడం, ప్రయాణాల్లో విఘ్నాలు ఏర్పడడం, లేదా ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాల్లో ఇబ్బంది పడ్డము, అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క భార్యాభర్తల విషయాల్లో, అన్యోన్యత విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా బంధువులు, మిత్రులు వారి విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఇక్కడ కనపడుతోంది. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు పడడం, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోవడమో, లేకపోతే వీళ్ళు సమయానికి ఇవ్వలేకపోవడం, అంటే వీళ్ళకి సమయానికి అవసరమైనప్పుడు అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడం. ఒక్కోసారి కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఈ వారంలో కొంతమంది యొక్క మాటల ద్వారా వల్ల కావచ్చు, జ్యేష్ఠుల వల్ల ద్వారా కావచ్చు, కొంత భయంకరమైన వాతావరణం, లేదా ప్రతిదానికి కాస్త భయంగా ఉంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశంగా ఇక్కడ మనకి ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యారాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి కాస్త మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి అనుకూలంగా చివరికి వారాంతానికి అనుకూలంగా ఉంటాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక మోస్తరమైన ఫలితాలు, అంటే అంత అద్భుతంగా ఉంటుంది అని మనం ఎక్కడా చెప్పలేము. అయితే ప్రతి పనిలోనూ కూడా కాస్త కష్టపడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతోంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, అలాగే గణపతికి ఇష్టమైన బెల్లం ముక్కని స్వామివారికి ప్రతిరోజు కూడా నివేదన చేయడం, అలాగే ఇక్కడ గణపతికి దగ్గరలో గుడి ఏమైనా ఉంటే దగ్గరలో గణపతికి సింధూరంతో పూజ చేయించడము, అలాగే వీళ్ళకి దుర్గారాధన ఎక్కువగా చేయడం, అంటే లలితా సహస్రనామం కావచ్చు, లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం కావచ్చు, ఏవైనా సరే మీకు నోటుకు వచ్చినవి తప్పులు లేకుండా ఉన్నవి కాస్త ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశి వారికి ఈ గురు యొక్క వీక్షణ వక్రత్యాగం అయ్యి గురు యొక్క వీక్షణ, అలాగే 3 గ్రహాల యొక్క సంచారము వార ప్రారంభంలో తృతీయ స్థానంలో, తదనంతరం చతుర్థంలో యొక్క తృతీయంలో కూడా చంద్రుడి యొక్క సంచారం, ఇవన్నీ కూడా వీళ్ళకి శుభ పరిణామాలను ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఎప్పుడైతే వీళ్ళకి వార ప్రారంభం నుంచి ఉందో కొంతకాలంగా ఆరోగ్య విషయాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు,
అలాగే ఏదైనా పని మొదలు పెడితే ఆ పని నుండి సాధించే విషయంలో కావచ్చు, ప్రతి వాటిల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయడం, నూతన వస్త్రాలు అలాగే వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే సంతాన మూలకంగా కాస్త ఆనందమైన వాతావరణం, పదవి ఎవరైతే కోరుకుంటున్నారో ఆ పదవి లాభం పొందడం, లేదా ఆ పదవికి సంబంధించిన ఒక శుభవార్తలు వినడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి చోటు చేసుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం, పై అధికారుల యొక్క ఉన్నతిని పొందడం, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడో కాస్త చంచలమైన బుద్ధి మాత్రం ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. అదొక్కటే తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి, యొక్క తులారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నప్పుడు వేరే వాళ్ళదైనా సరే వీళ్ళదైనా సరే వార ప్రారంభంలో తడిచినప్పుడు ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయిపోవడం అనేది జరుగుతుంది. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వారం కాస్త అనుకూలంగా ఉండడం, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ యొక్క అమ్మవారికి, ఈ యొక్క లక్ష్మీ అమ్మవారికి కావచ్చు, లేకపోతే అన్నపూర్ణాదేవికి కావచ్చు, ఏ అమ్మవారు ఎవరనేది కాదు, ఒక చిటికెడు పసుపు కుంకుమ సమర్పించి బయటికి వెళ్ళడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ రాశి వాళ్ళకి జన్మలో శుక్రుడి యొక్క సంచారము, అలాగే తృతీయంలో రవి బుధ కుజుల యొక్క సంచారము, వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాన్ని, కొన్ని సానుకూల ఫలితాన్ని ఇస్తున్నప్పుడు శుక్రుడు జన్మలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం వీళ్ళకి అనుకూలమైన వాతావరణం, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేవి, ఉత్సాహాన్ని కలిగించే పనులు, ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ సౌఖ్యం కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే భోగలాలస కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. అంటే వీళ్ళు ఏదైనా ఒక బీరువా కొనుక్కోవాలి, లేదా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఏసీ కొనుక్కోవాలి, ఇలా. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు సంచారం అనుకూలంగా ఉన్న ఈ కుజుడు ద్వితీయంలోనూ రవి ద్వితీయంలోనూ ఉండడం వల్ల కొంత వీళ్ళకి కాస్త అంటే చెడు స్నేహాలు ఏర్పడడం, లేకపోతే మనకి తెలియకుండానే కొన్ని పనుల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతుంది. అందులో వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా పరిచయం అవుతున్నా అది ఫోన్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రత్యక్షంగా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి వివరాలు ఏమిటి అని తెలియకుండా మాత్రం మీ పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే ఏవో అక్కర్లేని మాట్లాడడం, మీ ఆఫీసు గోళ్ళనో, మీ ఇంట్లో విషయాలను ఏవైనా సరే వీళ్ళకి చెప్పడానికి వీల్లేవు. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాగే కాస్త శిరోవేదన, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. అలాగే ఇక్కడ వార ప్రారంభంలో కూడా మనకి చంద్రుడి యొక్క అనుకూలత ఎక్కువగా ఉన్న తదనంతరం కూడా వీళ్ళకి అదే ధైర్యాన్ని వారం అంతా కూడా వీళ్ళు నిలుపుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తద్వారా వీళ్ళు శుభవార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి బుధుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే జన్మ నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ఈ రవి కుజుల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు, అలాగే వీళ్ళకి ధనలాభము, కాస్త మంచి మాటలు వినడం, మంచి వారితో స్నేహాలు, వాళ్ళతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, వాళ్ళతో ఇష్టాగోష్ఠులు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కాస్త మధ్యలో శ్రద్ధ అనేది చాలా అవసరము. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కాస్త చేదోడు వాదోడుగా ఉండడానికి వాళ్ళ పిల్లలు ఎదుగు రావడం ఇలాంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి.
ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే మనకి ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడం, లేదు అరుణ పారాయణ ప్రతిరోజు మీరు చదవలేకపోయినా ఓకే, ఈ మన టేబుల్ కార్డులోనైనా సరే పెట్టుకుని పొద్దున్నే వినడం, ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క జన్మలో రవి కుజుల యొక్క సంచారము, అలాగే వ్యయ స్థానంలో ఈ యొక్క శుక్రుడు, అలాగే వార ప్రారంభంలోనే బుధుని యొక్క మార్పు, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాన్ని, కొంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఎవరికైనా స్త్రీల కోసం ఖర్చు పెట్టే విషయాలు, అంటే ఇంట్లో ఎవరికైనా చెల్లెళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంట్లో బంధువులకు కావచ్చు, ఏదో చీరలు, సార్లు, నగలు, ఇలాంటివి అక్కర్లేని ఖర్చులన్నీ కూడా ఒక్కోసారి అసందర్భంగా ఖర్చులు చేపట్టడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే బుధుడు కూడా జన్మరాశిలో చేస్తాడో కాస్త కలహాలు ఏర్పడే అవకాశం అనేది కనపడుతుంది. అంటే అందరి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి సమయాల్లోనూ వాటిల్లో కాస్త జాగ్రత్త పడాలి. అలాగే ఎవరైనా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఈ పనిముట్లతో పనిచేసేటప్పుడు కావచ్చు, అదేదో కూలీ పనులు చేసుకునేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ కత్తులు కటార్లు వాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే కొంతమంది ఎవరైతే మనకి దేశద్రోహులు వచ్చి వీళ్ళతో మాట్లాడకూడదని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో ఒక్కోసారి అలాంటి వాళ్ళతోనే మాట్లాడే అవకాశాలు, అలాంటి వాళ్ళతోనే మాట్లాడే పరిస్థితులు కూడా రావడం అంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు నిజంగా ఎదురైనా కూడా సాధ్యమైనంత వరకు పక్కకు తప్పుకోండి. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మంచిది కాదు. అలాగే కొంతమంది యొక్క మాటలు కొంత మీకు బాధను కలిగించడం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి మీకు ఎవరైతే నచ్చరో, మీకు ఎవరైతే బాధను కలిగించి వారికి దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే పంచమ దృష్టితో గురువుని చూడడం, మళ్ళీ గురువు కూడా ఈ యొక్క గ్రహాన్ని అంటే ఈ యొక్క రాశిని వీక్షించడం వల్ల, తన స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క ఈ ధనుస్సు రాశి వాళ్ళు కానీ చూసుకుని సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే ఈ వారంలో వచ్చే మంగళవారం నాడు మీకు దగ్గరలో ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే వెళ్ళి పాలు పోసుకొని రావడం, ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతోంది. మకర రాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం, వారం మధ్యంలోకి వచ్చేటప్పుడు 4 గ్రహాల యొక్క సంచారము, అలాగే వీళ్ళకి తృతీయంలో రాహు మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటే, మిగతా ఈ యొక్క వ్యయస్థానంలో ఏవైతే రవి కుజుల యొక్క సంచారం ఉందో కాస్త ప్రయాణాల సట్లు, స్థానోచ్చలనాలు, కాస్త బంధువులు మిత్రుల ద్వారా కాస్త విరోధాలు ఏర్పడే అవకాశము, దేశ సంచారం చేస్తూ ఉండడం, శారీరకపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా ఆటంకాలు, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళాలనుకునేటప్పుడు ఆటంకాలు, లేకపోతే మీరు చేసే పనిలో కొంత అగౌరవము, ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం లాభస్థానంలో అవ్వడం వల్ల వీళ్ళకి అంటే గత కొంతకాలంగా ఏమైనా పనులు అవ్వలేని ఉంటే ఆ పనులు పూర్తి అవ్వడము, అలాగే ఈ యొక్క లాభస్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు సంచరిస్తున్నాడో వీళ్ళకి బలం, కీర్తి, ఆయువృద్ధి, కార్యాల్లో జయము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఏర్పడడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, శుభకార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కడైతే పోటీ పరీక్షలు రాస్తున్నా వాటిలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే లలిత కళలు వాటికి సంబంధించిన విషయాల్లో సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ వల్ల కాస్త మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కూడా గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం, అలాగే గురువు యొక్క వీక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి ఈ గురువు వీళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలను కూడా పెద్దగా, అంటే ఈ చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త కొంచెం ధన వ్యయాన్ని ఎక్కువ అయ్యే ఖర్చు, అలాగే బంధుమూలకంగా ఇబ్బందులు, ఇలాంటివి ఇచ్చే సూచనలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశివారు
ఈ యొక్క మకర రాశి వాళ్ళకి విద్యార్థులకి సామాన్యంగా ఉంది. అలాగే లలిత కళలు వాటికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యంగా ఉంది. వీళ్ళు మొత్తం మీద ఈ రాశి వారిగా చూసుకుంటే ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం, వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, సంధ్యా సమయంలో దీపం పెట్టి మీకు నచ్చిన స్తోత్రాన్ని ఏదో ఒకటి ఎత్తే పారాయణ చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. రెమెడీ చెప్పాలి కదా. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా వీళ్ళు శివారాధన ఎక్కువగా చేసుకోవడం, ప్రతి సాయంకాలము శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి జన్మలో శని భగవాన్ యొక్క సంచారం, అలాగే వీళ్ళకి ఏనాడు శని ప్రభావం అనేది కూడా ఉందనుకోండి. అయితే వీళ్ళకి లాభస్థానంలో రవికుజుల యొక్క సంచారం మాత్రం వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ రవికుజుల యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుందో వీళ్ళకి వ్యాపారపరంగా కావచ్చు, లేకపోతే దేని పరంగానైనా సరే వీళ్ళకి ప్రతి పనిలోనూ కూడా లాభాలు చూడడం, ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళడం, ఏ పని చేస్తున్నా కూడా ఒక రకమైన ధైర్యం, నేను ఏదో సాధించగలను, చేయగలను, నాకు ఈ పని పూర్తవుతుంది, ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనమాట ఈ కుంభరాశి వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో ఈ యొక్క కుజులు అలాగే రవి యొక్క సంచారం జరుగుతుందో కాన్ఫిడెన్స్ వస్తుంది. తద్వారా వీళ్ళకి ఏదైతే కార్యక్రమాల్లో వీళ్ళు ఏదైతే వృత్తిపరంగా ఉన్నారో దాని పరంగా వీళ్ళు వృద్ధి అవ్వడం అనేది జరుగుతుంది. సమాజపరంగా కీర్తి గౌరవాలు, సంతోషకరమైన వాతావరణము, ఇవన్నీ కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కాస్త కొంచెం శరీరం అనేది కాస్త రెస్ట్, అంటే శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది. కొంతకాలంగా పరిగెట్టి కాస్త విశ్రాంతి లభించడము, అలాగే ఎవరికైతే ఉన్నత పదవులు కావాలనుకుంటున్నారో, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడము, అలాగే ఏదైనా ఆస్తుల విషయాల్లో కావచ్చు, శుభ కార్యక్రమాలు, ఇలాంటి ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఇక ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా ఖర్చులు ఉంటాయి. అదే ఖర్చులు మాత్రం కొంచెం విదేశీ పరంగా ఖర్చులు, లేకపోతే ఎవరైనా విదేశీ పరంగా కుటుంబ పరంగా అంటే కుటుంబ వృద్ధికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వాటెవర్ ఇట్ ఈజ్, ఎలా అయినా సరే కాస్త స్థానచలనం అయ్యే అవకాశం, ఇంటికి దూరంగా వెళ్ళడం, దూర ప్రయాణాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. మొత్తది ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, సదవకాశాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేయడం, శివునికి తెల్లటి పూలతో అర్చన చేయడం, లేదా ఇంట్లో అలాంటి పరిస్థితులు మాకు కుదరవు అన్నప్పుడు ఇంట్లో శివపంచాక్షరీనామాన్ని చదువుకుంటూ ఉండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆవు నేతితో దీపం పెట్టి రావడం ద్వారా ఇటు ఆరోగ్య వృద్ధి, అటు మీకు ఈ యొక్క ధన వృద్ధి రెండు కలగడం అనేది జరుగుతుంది. మీనరాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి దశమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారము, అలాగే ఎప్పుడైతే దశమంలో రవి యొక్క సంచారం జరుగుతోందో వీళ్ళకి విద్యార్థులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా ఒక రకమైన ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ముందుకు దూసుకుని వెళ్ళిపోవడం, అలాగే మంచి అవకాశాలు వీళ్ళు పొందడము. ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ గురువు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఎక్కువగా ధర్మ కార్యక్రమాల మీద ఆలోచనలు, ధర్మ కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేయడం, అలాగే వీళ్ళకి ఎవరికైనా సహాయం కావాలనుకున్న వాళ్ళకి లేదనకుండా సహాయం చేయడం, ముఖ్యంగా వీళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు మధ్యలో ఏర్పడినా కూడా, ఎందుకంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యాపార విషయాల్లో కావచ్చు, చిన్న మనస్పర్ధలు అవి వచ్చినా కూడా దశమంలో ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నాడో కాస్త ఆరోగ్య విషయాల్లో కావచ్చు, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ప్రతి పనిలోనూ కూడా వ్యవహార జయం అనేది తప్పకుండా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గత కొంతకాలంగా ఏమైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలను కూడా తీర్చుకోవడం అనేది జరుగుతుంది. సమాజపరంగా ఉన్న
ఎవరైతే పెద్దవారు ఉన్నారో అసలైతే సమాజపరంగా ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏనాడు శని యొక్క ప్రభావం ఏ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు స్థాన చలనాలు లేదా కాస్త కొంచెం ఎలా అంటే చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, ఏదో రకంగా ఏర్పడడం, సరియానికి భోజనం చేయలేకపోవడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రం మీనరాశి వాళ్ళు అంటే సమయానికి నిద్ర, ఆహారం ఈ 2 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం, సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు చేసుకుంటడం, లేదా ఎక్కువగా యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కొంత మీకు కంట్రోల్ అనేది ఉంటూ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం కానీ చూసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంది. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి మంచి అనుకూలత లభిస్తుంది. అన్ని రంగాల వాళ్ళు కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాల పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడు యొక్క పూర్తి జాతక వివరాలు అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.